బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి పొన్న ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉన్న హైదరాబాద్ ఒక్క రూపాయి కూడా తేలేదని, కిషన్ రెడ్డికి హైదరాబాద్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నగరానికి నిధులు తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఎలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలుగా తెలంగాణకు, అందులో హైదరాబాద్కు మీరు ఏం తెచ్చిరో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది కిషన్ రెడ్డి గారిని. హైదరాబాద్ అభివృద్ధికి స్థానిక పార్లమెంటు సభ్యుడిగా, మంత్రిగా హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినటువంటి శాఖను గత 5 సంవత్సరాలు నిర్వహించినటువంటి మీరు ఏం చేసినారో చెప్పండి. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? మైనార్టీ ఎస్సీ బీసీ వెల్ఫేర్కి ఏమైనా తెచ్చిండ్రా? ఒక్క రూపాయి తేని మీకు హైదరాబాద్కు నిర్లక్ష్యానికి గురైంది అనేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. స్మార్ట్ సిటీలో లేదు, అమృత్ పథకంలో లేదు, స్పెషల్ ప్యాకేజీలో లేదు, ప్రాజెక్టు వైజ్ లాభం చేసేది లేదు. హైదరాబాద్ ప్రజలకు చట్టరీత్యా వచ్చే 15th ఫైనాన్స్ తప్ప ఒక రూపాయి కూడా హైదరాబాద్ సహకారం చేయని కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకం. 10 ఏళ్లుగా నిరుద్యోగులను పట్టించుకొని కేటీఆర్ ఇప్పుడు రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని సూచించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు కల్పిస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. అన్ని ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని, న్యాయబద్ధమైన అన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం ఉంటుంది. నేను విద్యార్థులను కోరుతా ఉన్నా, ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి. ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతా ఉంది. అనవసరపు విషయాల లోపల పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సిందే. ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు నియామకం చేయాల్సిందే. వాయిదాలు వేసుకుంటూ పోతుంటే కార్యక్రమం జరగదు. కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి మా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా. నేను అన్ని విద్యార్థి సంఘాల నాయకులను కోరుతా ఉన్నా, దయచేసి అవసరమైతే ఏం క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి. కానీ అట్టిగానే ప్రతిపక్షాల ఉచ్చులో పడి చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్నాడు చేయలేనటువంటిది చేస్తుంటే దయచేసి